ఉత్సాహంగా సంక్రాంతి ముగ్గుల పోటీలు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని విలేజ్ రామగుండంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. బీజేపీ నాయకులు కందుల సంధ్యారాణి పోటీలో మహిళలు ఉత్సాహంగా పాల్గొని ముగ్గులు ఆకర్షణీయంగా తీర్చిదిద్దడం జరిగిందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో హర్కారు గంగాధర్ రావు, సుదర్శన్ రావు, పోరండ్ల గణపతి, రామాచారి, కోట తిరుమల, మనోహర, లత, సావిత్రి, రజిత, సరిత, రమాదేవి, లక్ష్మి మరియు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. ముగ్గుల పోటీలలో పాల్గొన్న మహిళలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పోటీల్లో పాల్గొన్న విజేతలుగా నిలిచిన మహిళలకు కందుల సంధ్యారాణి బహుమతులను అందజేయడం జరిగింది. ప్రథమ బహుమతిగా 3,000 రూపాయలు పి శైలజ గారికి, ద్వితీయ బహుమతిగా నగదు ఎన్ లతా గారికి, తృతీయ బహుమతిగా 1000 రూపాయలు మౌనిక గారులకు అందజేశారు. అలాగే వీరితో పాటుగా 3 కన్సోలేషన్ బహుమతులను కె సౌజన్య, సుస్మిత, కూకట్ల రమాదేవి గారులకు అందజేయటం జరిగిందని తెలియజేశారు. ఏడాదిలో వచ్చే ప్రతి పండుగకు 1-2 రోజులు జరుపుకుంటే కేవలం సంక్రాంతి పండుగ మాత్రం నెల రోజుల నుండి ఇండ్లు ముందు ముగ్గులను వేసి ఎంతో సంతోషంగా జరుపుకోవటం జరుగుతుందని అన్నారు. పోటీల్లో పాల్గొన్న మహిళలకు బహుమతులు అందజేశారు. మొదటి బహుమతి, ద్వితీయ బహుమతి, తృతీయ బహుమతి, 3 బహుమతులు అందజేశారు. పోటీల వల్ల మహిళల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు. తెలంగాణ సాంప్రదాయాలు అంతరించిపోకుండా చూడాల్సిన బాధ్యత మనపై ఉందని కందుల సంధ్యారాణి గారు మాట్లాడుతూ వివరాలు తెలియజేశారు. రామగుండం మహిళలందరూ కూడా ఎంతో ఆసక్తితోటి ఈరోజు ముగ్గుల పోటీలో పాల్గొనడం జరిగింది. మీ అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు. అలాగే ఈరోజు మనకి జడ్జెస్గా, న్యాయ నిర్ణేతలుగా మన ముగ్గులని సెలెక్ట్ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. సోదరి తిరుమల గారు, మనోహర గారు, అలాగే లత, ఇంకా వేదికపై ఉన్న పెద్దలు. ఇక్కడ ముగ్గుల పోటీలు వాస్తవంగా ప్రతిసారి కూడా మీ అందరికీ తెలుసు, మనం స్టేడియంలో పెట్టుకుంటాం పెద్ద ఎత్తున. కానీ ఈసారి ఏం చేసిందంటే యువకులు మిత్రులంతా కూడా ఇక్కడ ఎప్పుడు గోదావరికర్లే కాదు, మనం రామగుండంలో పెడదాం ఈసారి. మరి ఇక్కడ పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా ఎంతో ఆసక్తితో ఉంటారు. అక్కడ దూరం అనేసరికి అందరికి టాలెంట్ ఉన్నా కూడా అక్కడికి వచ్చి వేయలేకపోతా ఉన్నారు. కాబట్టి మా దగ్గరే రామగుండంలో ఆలయంలో చాలా ప్లేస్ ఉన్నది, మంచిగా వేసుకోవచ్చు మనం అంతా అని చెప్పి అంటే ఇవాళ ఇక్కడ పెట్టడం జరిగింది. కానీ ఇవాళ భోగి అయింది. మనం ఒక 2 రోజుల ముందు కనుక పెట్టుకున్నట్టు అయిందంటే ఇంకా బాగుండేది. పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా రావడానికి అవకాశం ఉండే. అయినప్పటికీ మరి పండగని, మీ ఇంట్లో పనులన్నీ కూడా ఇక్కడికి వదిలేసి మరి కార్యక్రమంలో మీరంతా పాల్గొన్నందుకు మీ అందరికి కూడా హృదయపూర్వకంగా నమస్కరిస్తూ మీ అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ పండగ శుభాకాంక్షలు. ముగ్గు అనేది కేవలం మహిళలకే సొంతమైన కళ. ఇది వేరే వాళ్ళు ఏరాది. ముగ్గుని ఆకాశంలో నింగిలో చుక్కలని నీళ్లపైకి దించి అద్భుతంగా మరి ముగ్గు ద్వారా మనకున్న ఆలోచన విధానాన్ని ముగ్గు ద్వారా మనం సమాజానికి తెలిపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాము. ప్రతి పండగ, ఏ పండగ అయినా ఏడాదిలో వచ్చే ప్రతి పండగని కూడా 1-2 రోజులు మాత్రమే జరుపుకుంటాం మనం. కానీ సంక్రాంతి మాత్రం నెల రోజులు ఎంతో సంతోషంగా మహిళలంతా ఇళ్ల ముందు ముగ్గులని వేస్తూ ఈ పండుగని మనం నిర్వహించుకుంటూ ఉంటాము. కాబట్టి ఈ పండగ ద్వారా మీ అందరికీ కూడా మంచి జరగాలి అని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తా ఉన్నా, కోరుతా ఉన్నా. అదే రకంగా ఇవాళ ఇన్ని సంవత్సరాలు మనం జరుపుకునే పండుగలు వేరు. ఈ ఏడాది పండగకి 100% ప్రత్యేకత ఉన్నది. ఎందుకనేది మీ అందరికీ తెలుసు. మనం దశాబ్దాల కాలం పాటు ఎదురు చూస్తున్నటువంటి రామ మందిర నిర్మాణం అయోధ్యలో ఏర్పాటు చేసుకొని 22వ తారీఖు మరి ఆ బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతా ఉన్నాం. కాబట్టి 2024కి ఈ పండుగకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. చరిత్రలో సువర్ణ అక్షరాలతోటి లిఖింపబడేటువంటి అంశం ఇది. ముఖ్యంగా రామగుండం ప్రాంత వాసులంతా కూడా గర్వపడాల్సినటువంటి అంశం. ఎందుకంటే దేశమంతా వేరు, రామగుండం వేరు.
రాముడు నడిచినటువంటి నేల ఈ రామగుండం ప్రాంతం అని భావిస్తాం మనం, పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా చెప్తా ఉంటారు. కాబట్టి మన కళ సాకారం అయ్యేటువంటి వేళ ఇంత గొప్పగా మనం పండగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం సంతోషకరంగా భావిస్తూ, మరి మున్ముందు మీ అందరికీ కూడా మంచి జరగాలని, భగవంతుడి ఆశీర్వాదం మీ అందరికీ కూడా అందాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటూ మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. జై శ్రీరామ్. జై శ్రీరామ్.